హాయ్, దిస్ ఈజ్ రవి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రజల్లోనే ఉన్న ఆవిడ మే 10 వరకు కూడా ప్రజల్లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. సో దాని వెనకాల ఉన్న కారణం చాలా బలమైన కారణం. ఇందుకే కారణం ఏంటి, ఆవిడ తీసుకున్న డెసిషన్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నారా భువనేశ్వరి మే 10 వరకు ప్రజల్లోనే ఉంటారని చెప్పారు. సో దాని వెనకాల ఒక బలమైన కారణం ఉందని ఒక బయట న్యూస్ వస్తుంది. సో ఇంతకీ ఆ బలమైన కారణం ఏంటి? ఒకటేంటంటే ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. నిజం గెలవాలి ముగింపు సభలో ఆవిడ చేసినటువంటి ప్రసంగం అద్భుతంగా ఉంది, అందరిని ఆకట్టుకుంది అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆ సమస్యకి ఆ సమావేశానికి పూర్తిగా మహిళలే పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి ప్రతిస్పందనని గమనించినటువంటి భువనేశ్వరి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఖచ్చితంగా మే 10వ తారీఖు వరకు ప్రజల్లోనే ఉంటానని చెప్పి ఆవిడ ప్రామిస్ చేశారు. నిజం గెలవాలి ముగిసింది. కొన్ని వేల కిలోమీటర్లు ఆవిడ ప్రయాణించారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనోవేదనతోటి గుండె పగిలి చనిపోయారో వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడంతో పాటు వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని నిజం గెలవాలి అనే కార్యక్రమంతో ప్రజల్లోకి భువనేశ్వరి వెళ్ళారు. ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం. ఈ రాజకీయ జీవితంలో కానీ లేదంటే ఎన్టీ రామారావు బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు భువనేశ్వరి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కనిపించలేదు అప్పట్లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు. ఆ తర్వాత మారినటువంటి పరిణామాల దృష్ట్యా భువనేశ్వరి ఒకవైపు, పురంధరేశ్వరి ఒకవైపు రాజకీయాల్లో కనిపిస్తున్నారు తప్పితే అంతకుముందు ఎప్పుడు లేరు. అయితే ఇప్పుడు భువనేశ్వరి రావాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళిన సందర్భంగా ఆయన రిమాండ్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా కేసులు పెట్టి రిమాండ్కి పంపించారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ మానసికంగా కుంగిపోయి గుండె పగిలి చనిపోయినటువంటి పరిస్థితి. సో అందుకే ఇప్పుడు ఆ నిజం గెలవాలని కార్యక్రమానికి పోయిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం విధ్వంసం అయ్యింది, ఈసారి అసలు కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది, డిజాస్టర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సమాజానికి నేనేమి ఇచ్చాను అనేటువంటి ఒక భావం కలుగుతుంది. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి నేను మరొక యాత్రకు సిద్ధమవుతున్నానని చెప్పి ప్రకటించారు ఆవిడ. ఓకే, మే 10వ తారీఖు దాకా ఆ యాత్ర ఉంటుంది, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా రెడీ అవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. మే 13వ తారీఖున పోలింగ్. మే 10వ తారీఖు దాకా జనంలో ఉండటానికి భువనేశ్వరి రెడీ అయిపోయారు. అందుకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు ఆవిడ యొక్క అంకిత భావాన్ని, ఆవిడ యొక్క ధైర్యాన్ని, ఆవిడ యొక్క ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ఆహ్వానిస్తూ ఆవిడ ప్రజల్లో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎస్పెషల్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బ్రాహ్మణి కానీ, భువనేశ్వరి కానీ, లోకేష్ కానీ వాళ్ళు పడినటువంటి బాధ కుటుంబ సభ్యులు మనం చూసాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంతకాలం పాటు ఉన్నారైతే అంతకాలం పాటు రాజమండ్రిలోనే బ్రహ్మణి అలాగే భువనేశ్వరి ఇద్దరు ఉన్నారు. లోకేష్ ఢిల్లీలో వెళ్ళి లీగల్గా సమస్యలు మానిటర్ చేసుకున్నారు. కానీ అందుకే భువనేశ్వర్ ఒక మాట అన్నారు, బ్రాహ్మణి కోడలుగా కాదు ఒక కూతురుగా చంద్రబాబు నాయుడిని చూసుకున్నారు అప్పుడు. సో బ్రాహ్మణి మొత్తం చూసుకోగలదు, నేను ప్రజల్లోకి వచ్చి మే 10వ తారీఖు దాకా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను, మీటింగ్లు పెడతాను, సమావేశాలు పెడతాను, నా ప్రయత్నం నేను చేస్తాను మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈసారి, లేదంటే రాష్ట్రం దెబ్బతింటుంది. ఆయన కోరికల్లా కూడా తెలుగు సమాజం బాగుండాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది ఆయనకి ఎప్పుడు కూడా. ఆయన నిత్యం ఈ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేనే చాలా సందర్భాల్లో గొడవ పడ్డానని చెప్పి ఆవిడ చెప్పారు. పర్సనల్ లైఫ్కి మీరు మిస్ అవుతున్నారు, కుటుంబ సభ్యులకి మీరు ఎందుకు కేటాయించట్లేదని చెప్పి నేను అడిగాను. కానీ ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఎపిసోడ్ తర్వాత
చంద్రబాబు నాయుడు ఎందుకో ఆ విధంగా ఆయన తపన పడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కరెక్ట్ ఫ్యామిలీ పర్సనల్ కేటాయించడం కన్నా కూడా టైము రాష్ట్ర అభివృద్ధికి కేటాయించాలి అని చెప్పి భావన నాకు కూడా కలుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత క్షేత్రస్థాయిలో అవి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చాలా క్లియర్గా ఆవిడ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను కనపడను ఎక్కడ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఆవిడ. ఓకే, అంటే ముఖ్యమంత్రి కావడమే చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మాత్రమే నేను నా వంతు పాత్ర పోషిస్తున్నానని చెప్పారు. అంటే ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు క్లియర్గా భువనేశ్వర్లో కనిపిస్తున్నాయి. అంటే ఒక తెగింపు కానీ, ప్రజల్లోకి వెళ్ళడం, సమాజానికి తానేమి ఇస్తున్నానని చెప్పి ఆమె ఫీల్ కావటం, మళ్ళీ అధికారంలోకి రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆవిడ ఒక భీష్మించుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పొరపాటున కనుక వస్తే కనుక ఈ మొత్తం నష్టపోతుంది, సమాజం నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం భువనేశ్వరి చేశారు. అంతకుముందు ఎప్పుడు కూడా ఆవిడ హెరిటేజ్కి సంబంధించినటువంటి మీటింగుల్లో అలా మాట్లాడటం తప్పితే విడిగా పబ్లిక్ మీటింగ్లో ఎప్పుడు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. బట్ ఆవిడ మాట్లాడతారు, స్పీకర్ మంచి స్పీకరు, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. అయినప్పటికీ కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా ఆవిడ మాట్లాడిన దాఖలాలు లేవు. తెలుగు కూడా కొంత నిదానంగా మాట్లాడుతుంటారు. అయినప్పటికి కూడా ఇప్పుడు నిజం గెలవాలి అనేటువంటి ప్రోగ్రాం మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆవిడ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిపోయారు మహిళలకి, ఎస్పెషల్లీ మహిళలకు కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు 6 చెప్తున్నారు, సూపర్ 6లు చెప్తున్నారు, అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తారు. అవన్నీ ప్రజల్లోకి భువనేశ్వరి తీసుకెళ్తున్నారు. ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి ఆవిడ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, అలాగే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు 1500 రూపాయలు, అలాగే 15,000 రూపాయలు ఏడాదికి చదువుకునేటువంటి పిల్లల కోసం 3 సిలిండర్లు ఉచితం. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భువనేశ్వరి సక్సెస్ అయ్యారని చెప్పి భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళా భువనేశ్వరి చేత ఇంకో ప్రోగ్రాం పెట్టించాలి, ఈసారి పూర్తిగా పొలిటికల్ ప్రోగ్రామే పెట్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ మే 10వ తారీఖు వరకు ఆమె ప్రజల్లోనే ఉండేలాగా ఓ బ్లూ ప్రింట్ రచించారు. దాని ప్రకారం ఆవిడ ప్రచారానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బ్రాహ్మణి కంప్లీట్గా తన ఇంటి వ్యవహారాలు కానీ లేదంటే బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు కానీ చూసుకుంటారని చెప్పి ఆవిడ చెప్తూ, బ్రాహ్మణి మా కోడలు కాదు, చంద్రబాబు నాయుడు కూతురులాగా చూసుకుంటుంది చంద్రబాబు నాయుడిని, ఎలాంటి ఇబ్బంది లేదు, మేము సమాజానికి ఏమి ఇస్తున్నాం అనేది మాకు కావాలి, ఇప్పుడు సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మేము త్యాగాలకైనా సిద్ధమే, చంద్రబాబు నాయుడు తపన పడుతూ ఉన్నారు, ఆ తపనకి అనుగుణంగానే మేమంతా కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి భువనేశ్వరి చెప్పడం అనేది కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహం కలిగిస్తుంది. సో చంద్రబాబు వెంటే ఆవిడ కూడా రాబోయే రోజుల్లో మే 10 వరకు ప్రజల్లోనే ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు పక్కా కృషి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆవిడ ప్రయత్నాలను సఫలీకృతం కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.